అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి అంటే ప్రైమా ఫేసి అంటే ప్రాథమికంగా వారికి కూడా ఇందులో అవకతవకలు అయితే కనిపించాయి. అది ఎంత పెద్ద క్రైము, ఎంత చిన్న క్రైమా, అసలు ఫైనల్గా దానికి ప్రూఫ్స్ ఇప్పుడు ఏసీబీ ప్రూవ్ చేయాలి కదా, అవన్నీ డీటెయిల్స్. కానీ ప్రాథమికంగానైతే ఇందులో పద్ధతి ప్రకారం అయితే లేదు. మరి దాని వెనకాల అవినీతి ఉందా, ఇంకొకటి ఉందా, ఏదైనా ఉందా, అవన్నీ విచారణలో తేలుతాయి. సో ప్రాథమికంగా అయితే ఇది ముందుకెళ్ళొచ్చు అని గవర్నర్ గారు చెప్పినప్పుడే అర్థమైందండి. కోర్టు కూడా సిమిలర్గా, ఎందుకంటే వారు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. రాజ్భవన్ సొలిసిటర్ జనరల్ ని సంప్రదించి చాలా ఒపీనియన్ తీసుకున్నారు. తుషార్ మెహతా ఒపీనియన్ గవర్నర్ గారు ఏదో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అడిగింది కదా అని చెప్పేసి ప్రొసీడ్ అన్నారు కదా, అంటే యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ హెడ్ గా. సో ఇప్పుడు అదే అయింది. ఈ రోజు హైకోర్టు కూడా దానికే అదే స్టాండ్ మీద సేమ్. ఓకే, దట్స్ ఓకే. నేను అనేది ఏంటంటే ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా లీగాలిటీస్, లేకపోతే లైవ్ లాలో ఏముంది ఇదంతా ఒక టెక్నికల్ ఏమైంది. నేను అనేది ఏంటంటే ఒక పార్టీగా, పొలిటికల్ పార్టీగా తెలంగాణలో మీరు స్ట్రాంగ్ గానే ఉన్నారు, సెంట్రల్లో పవర్లో ఉన్నారు. మీ అబ్జర్వేషన్ కూడా ఉంటుంది కదా, ఏం జరుగుతోంది, ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వారా, లేదా నిజంగానే సంథింగ్ ఇస్ దేర్ అనే ఒక ఇదేమన్నా ఉందా అనే మీ పార్టీ అబ్జర్వేషన్ ఏంటి? ది అన్టచబుల్స్ అని ఒక ఇంగ్లీష్ మూవీ ఉంటుందండి. ఆల్ కపోన్ అని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాఫియా డాన్స్ అనమాట. అది 1960s ఆ టైంలో, ప్రొహిబిషన్ టైంలో అనమాట. సో ఏమవుతుంది అని అంటే అతన్ని ఇక విట్నెస్లు ఎవరు రారు, వారికి వీరికి ఏం పోలిక నేను చెప్పట్లేదు, ఆ కేసులో ఉన్న కీలకమైన పాయింట్ చెప్తాను. సో ఏమవుతుంది అని అంటే ఇక మొత్తం మీద వీరిని ఏ కేసులో ఇరికించేది లేదు, ఏ విట్నెస్ వచ్చి చెప్పేది లేదు, ఎందుకంటే ప్రాణాలు తీసేసే పరిస్థితి అనమాట. మాఫియా డాన్ కాబట్టి ఎవ్వరూ చేయరు. అయితే ఏమవుతుంది అంటే అది నిజంగా జరిగిందనే మూవీ తీశారు. అయితే ఏమవుతుందంటే ఒక FBI టీం ఫామ్ అయిపోతుంది. ఫామ్ అయ్యి ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా ఏది చేసినా ఇది కాకపోతే అందులో ఒక అకౌంటెంట్ ఉంటాడు. వాడేం చెప్తాడంటే గత 10 ఏళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రాంగ్ గా ఫైల్ చేశాడు వీడు, ఆ కేసులో పడేయండి అని చెప్పి దాంట్లో జైల్లో పడేస్తారు మొత్తం మీద. అంటే వీడు చేసిన హత్యలు, లేకపోతే డ్రగ్స్, లేకపోతే ప్రొహిబిషన్ టైంలో లిక్కర్ తయారు చేసి అమ్మిందో, లేకపోతే ఇంకా ప్రజల్ని కొట్టిందో, ఇవన్నీ వాటికి కేసు ప్రూవ్ చేయలేని పరిస్థితి ఉంది. కానీ బట్ ఇవి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కదా. సో ఒక్కొక్కసారి లాలో ఏమవుతుంది అంటే ఏ సిచ్యువేషన్లో ఏమవుతుంది అన్న పరిస్థితి ఉంది చూసారా. ఇప్పుడు ఇదేంటి, మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అండి. ఈరోజు బీజేపీ అందుకే ఇప్పుడు ఈడీ కూడా ఇప్పుడు ఇందులో ఫెమా కేసు కూడా ఉంది. ఫెమా కేసు ఎక్కడ వచ్చింది, ఉంది కదా. అది కాదు, ఇంకొక విషయం కూడా ఇప్పుడు దాంట్లోకి వెళ్దాం, అది వెళ్దాం. ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అయింది కదా. ముందైతే గ్రీన్ కో వాళ్ళ అనుబంధ సంస్థ ఒకటి ఉండింది, వాళ్ళు బ్యాక్ వచ్చారు. బ్యాక్ వచ్చినప్పుడు ఇప్పుడు హెచ్ఎండిఏ పైసలు పంపించింది కదా, అసలు హెచ్ఎండిఏ అగ్రిమెంట్ లోనే లేదు, లేకుండానే డైరెక్ట్ గా మీరు హెచ్ఎండిఏ మీరు పంపించేస్తే పాయింట్ వచ్చింది. విదేశీ మారక ద్రవ్యం ఒక్క చిన్న పాయింట్ గారు నేను చెప్పేది ఏంటంటే, కిషోర్ రెడ్డి రాంగ్. ఒక్క నిమిషం నేను చెప్పేది ఏంటంటే, సరే